హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి కేక్ తయారీ విధానం అనమాట. ఎగ్లెస్ కేక్ ఓవెన్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే విధానాన్ని అయితే చూపిస్తాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. మనకి ఇంట్లోనే ఎంతో హెల్తీగా, హైజీనిక్గా ఎగ్లెస్ కేక్ అనమాట. మనం బయట కొన్న ఎగ్ కలుపుతారేమో అని అనుకుంటా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండి. ఓవెన్ లేని వాళ్ళు కూడా ఇంట్లో ప్రిపరేషన్ అనేది చేయొచ్చండి. ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. హై ఫ్లేమ్ పెట్టేసి ప్రీ హీట్ చేసుకొని స్టాండ్ అమర్చుకొని మనం ఈ విధంగా మనకి కేక్ బ్యాటర్ని అయితే బౌల్ తీసుకొని అందులో పెట్టేసుకొని మూత పెట్టేసి ఓవర్గా మొత్తం దాంట్లో నుంచి ఎయిర్ బయటకు వెళ్ళకుండా ఉడికించుకోవాలన్నమాట. 30 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే చాలా బాగా ఉడికిపోతుంది. మీడియం టు లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేనైతే ఓవెన్లో ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్పాంజ్ కేక్ లాగా ప్రిపేర్ అయిపోయింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. చాలా బాగుంది. నాకైతే నేను ఎన్నడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోయింది. మనకి స్పాంజీ ఉన్నట్టుంది. లోపల కూడా మంచిగా స్మూత్‌నెస్ అయితే వచ్చింది. నేను ఏసిన ప్రిఫరెన్స్ అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంది. ఇగోండి, మనకి పొంగిన విధానం కూడా కనబడుతుంది కదా! ఎలా పొంగింది, ఏ విధంగా ఉన్నది, టేస్ట్ లోపల ఎలా ఉన్నదనేది మీకు అర్థమవుతది. ఒక్కసారి ట్రై చేశారంటే మనకి మెత్తటి స్పాంజీ లాంటి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను హైజీనిక్‌గా మంచిగా ప్రిపేర్ చేశాననమాట. బయట ఏమేస్తారో తెలియదు. ఇంట్లో అయితే ప్రిపరేషన్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఇంత సింపులా అనేది నాకు కూడా తెలియదండి. చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఎంత స్మూత్‌గా మనకి చాలా బాగా తుంపితే కూడా మంచిగా స్మాష్ అయినట్టు మనకి పట్టుకుంటే చూడండి ఈ విధంగా. మీకు నేను తుంపే విధానంలో కనపడుతుంది. ఏ విధంగా ఫ్లఫీగా వచ్చిందనేది. ఈ విధంగా ఫ్లఫీగా మంచిగా వచ్చేసింది. అందరూ ఈ విధానాన్ని మొత్తం చూడండి ఎండ్ వరకి. అందుకోసం మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు పెరుగు, అదేవిధంగా షుగర్ వచ్చేసి 1 కప్పు, 1 కప్పు, 1/2 కప్పు కర్డ్‌ని తీసుకొని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మంచిగా వేసుకొని మనం షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా, అంటే కరిగే విధంగా ఈ కర్డ్‌ని మొత్తం కలుపుకోవాలన్నమాట. కర్డ్ విత్ షుగర్ అనేది చాలా బాగా, చాలా పర్ఫెక్ట్‌గా మొత్తం కరిగే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మొత్తం బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ తీసుకున్నాను. మీ కాడ బిస్కర్ ఉన్న బిస్కర్ తోటైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. లేదు మేము ఇలా ఈ విధంగా కొద్దిగా తక్కువగా కలుపుకుంటాం అనుకునే వాళ్ళైతే షుగర్ పౌడర్‌నైనా యూజ్ చేసుకొని షుగర్‌ని ఒక 1 కప్ తీసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకొని దాన్నైనా వేసేసుకోవచ్చండి కర్డ్‌లో. ఈ విధంగా షుగర్ పౌడర్ తీసుకొని మనం కర్డ్ వేసుకున్నామంటే సరిపోతుంది. షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకోవాలి. కర్డ్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా కరిగిపోవాలన్నమాట మనకి. ఈ విధంగా కరిగిన తర్వాత గోరువెచ్చని పాలు తీసుకోవాలి. చూడండి, పాలు కూడా ఒక హాఫ్ కప్పే అనమాట. ఈ పాలు కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనకి పాలు, పెరుగు, అదేవిధంగా షుగరు అనేది వాటికి వేటికి పట్టదండి. అది ఇగో ఇరిగినట్లు రావాలి. మనకి ఇలా ఇరిగినట్టు వస్తేనే మనకి ఫ్లఫీగా కేక్ అనేది వస్తది. అందుకోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్‌లో నేను ఒక రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా అందరూ ఫ్రీడమ్ యూజ్ చేస్తారు. ఫ్రీడమ్ యూజ్ చేసినా పర్లేదు. బట్ నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పావు కప్పు మాత్రమే. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది హెల్త్‌కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్‌ని అందరూ యూజ్ చేయండి. హెల్త్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. అందుకోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎందులోనైనా రైస్ బ్రాన్ ఆయిల్‌ని యూజ్ చేయండి. ఈ విధంగా మొత్తం మనకి కరిగే విధంగా ఆయిల్ కూడా మొత్తం కనబడకుండా పోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. వేటికి ఒకదానికొకటి పడదు కాబట్టే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తది. ఈ విధంగా మొత్తం ఒకదానికొకటి పడకుండా విరిగిపోయినట్లు వస్తేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తది. ఇప్పుడు ఇందులోకి నేనైతే సోడా ఉప్పు యూజ్ చేస్తున్నాను. మీ కాడ బేకింగ్ పౌడర్ ఉన్న బేకింగ్ పౌడర్ అయినా యూజ్ చేసుకోండి. కావాలనుకుంటే ఈనో వేసుకున్నట్లయితే ఇంకా ఫ్లఫీగా వస్తది. బట్ అదనేది బయట తయారు చేసింది కాబట్టి
నాకైతే వేయాలి అనిపించలేదు. నేను హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు మైదా అనమాట. మనం తీసుకునే క్వాంటిటీ వచ్చేసి సేమ్ ప్రతి ఒక్కటి ఒకటే అదే కప్‌తో ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి చాలా పర్ఫెక్ట్‌గా కేక్ అనేది వస్తది. 1 కప్పు మైదాకి 1 కప్ షుగరు, అదేవిధంగా కర్డ్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు, మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు. మిల్క్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. ఆయిల్ వచ్చేసి పావు కప్పు. ఈ విధంగా ప్రిపరేషన్ అనేది చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇది కలిపే విధానం వచ్చేసి మనకి కేక్ బ్యాటర్ రావాలి. అది వచ్చేలోపు నేను ప్రీ హీట్ పెడుతున్నాననమాట. ఈ ఓవెన్ వచ్చేసి ఫ్రీ హీట్ చూడండి. ఫ్రీ హీట్ ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. అంతలోపు ఇది మనకి పిండి కూడా మంచిగా కరిగిపోయిందనమాట. రౌండ్ షేప్‌లోనైనా లేదనుకుంటే కట్ అండ్ కోల్డ్ మెథడ్ కట్ అండ్ కోల్డ్ మెథడ్‌లోనైనా ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా రిబ్బన్ లాగా మనకి రావాలి. అలా ఫామ్ అయిపోయిందంటే మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. చూడండి ఈ విధంగా మనం ఫ్లఫీగా కలిపే విధానంలోనే మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోతది. మనం ఏ విధంగా ఎంత ఫ్లఫీగా ఎంతసేపు కలిపాము అనే విధానం మీదనే మనకి కేక్ బ్యాటర్ అనేది ఉంటదనమాట. కేక్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ విధంగా మనకి రిబ్బన్ మెథడ్ లాగా అయితే ప్రిపేర్ అవ్వాలనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏసుకొని గ్రీజ్ చేసేయాలి. ఇలా గ్రీజ్ చేసిన తర్వాత మనం చూడండి నేను పోస్తుంటే రిబ్బన్ లాగా మీకు ఏ విధంగా కనబడుతుంది వీడియోలో కనిపించిన విధంగా ఈ విధంగా మంచిగా రావాలి. ఇలా వస్తేనే మనకి బ్యాటర్ అనేది వచ్చేసినట్టు. ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వన్స్ డిప్ చేయాలన్నమాట మనం. చూడండి ఈ విధంగా 2 టైమ్స్ డిప్ చేసేసి ఫ్రీ హీట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండీ. ఇది ఓవెన్ కాబట్టి 180 డిగ్రీస్ మీద 30 మినిట్స్ పాటు నేనైతే బేక్ చేస్తున్నాను. ఆ 30 మినిట్స్ తర్వాత కూడా బేక్ కొద్దిగా తక్కువగా అయినా ఏదైనా కాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటైనా పెట్టేసుకోవచ్చు. బట్ నాకైతే పర్ఫెక్ట్‌గా 30 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. మీరు ఈ విధంగా ఓవెన్ లేదు అనుకునే వాళ్ళైతే మనం బౌల్ పెట్టేసుకొని బౌల్‌ని ఫ్రీ హీట్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని తర్వాత స్టాండ్ అప్లై చేసుకొని దాంట్లోకి మనం బౌల్‌ని డిప్ చేసి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 25-30 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసేసుకొని ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతది. ఓవెన్ లేని వాళ్ళ కోసం నేను చెప్పే సింపుల్ టాస్క్ అనమాట. ఈ విధంగా సింపుల్ టిప్ అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎవరికైనా చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ అయిపోతది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. కేక్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 180 డిగ్రీస్ సెల్సియస్ తోటి పెట్టి 30 మినిట్స్ పాటు మనం బేక్ చేసేసుకోవాలి. బేకింగ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా చేసామంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోతదనమాట. ఇది చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఫైనల్లీ కేక్ ఈజ్ చాలా అంటే చాలా సూపర్‌గా మనకి ఉడికిపోయిందనమాట. ఈ విధంగా మొత్తం కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సైడ్‌లు కొంచెం చాక్ పెట్టి మనం లూజ్ చేయాలి. ఇలా లూజ్ చేసి ప్లేట్ పెట్టేసుకొని బౌల్‌లో ఏసామంటే కంప్లీట్‌గా అయిపోతదనమాట. చూడండి ఈ విధంగా తీసేసి చూపిస్తున్నాను. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేసారనమాట. చాలా ఫ్లఫీగా చూస్తుంటేనే మనకి మెత్తగా స్పాంజీ లాగా కనిపిస్తుంది కదా! మీరు కొద్దిగా సోడా ఉప్పు ఎక్కువ వేసుకున్నా, బేకింగ్ పౌడర్ ఏసినా కూడా ఇంకా హైజీనిక్‌గా వస్తది. బట్ హైజీనిక్ అనేది మనకి టేస్ట్‌లో కాదు హెల్త్‌కి కావాల్సినటువంటి హైజీనిక్ అనమాట అది. హెల్త్ కోసం నేను ప్రిపేర్ చేశాను కాబట్టి నాకైతే కేక్ చాలా బాగా అనిపించింది. ఫ్లఫీ కూడా వచ్చిందండి. చూస్తే పొంగినట్టు లేదని అనుకుంటున్నారేమో బట్ పొంగింది అది. చూడండి పైనుంచి నేను తీసే ఒక్కొక్క పీస్ అనేది మీకు కనబడుతది. ఎంత స్పాంజీగా ఎంత చాలా బాగా వచ్చిందనేది మీకే కనపడుతది. చూడండి మంచిగా సాఫ్ట్‌గా, సెమీ సాఫ్ట్‌గా, స్మూత్‌గా చాలా బాగుంది. ఈ విధంగా మీకు ఎగ్‌లెస్ కేక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే నాకు కేక్ వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను మీ రాజేశ్వరి.